కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనాలలో నుండి ఒక చక్కటి మాటని ఈ సందర్భంలో నేను మీకు గుర్తు చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరంతా వాక్య భాగాన్ని గుర్తించండి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండిరి. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో ప్రజలు బేతేలు అనబడుతున్న దైవ సన్నిధికి వచ్చి సాయంత్రకాలం వరకు చక్కగా దేవుని సన్నిధిలో కూర్చుండి ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దైవ వాక్యాన్ని వింటున్నారు, ప్రభు నామస్మరణ చేస్తున్నారు. ప్రతి క్షణము కూడా అంటే ప్రభు సన్నిధి మీద ఉన్నటువంటి మక్కువ లేక ప్రభు సన్నిధి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకత్వాన్ని బట్టి ఆయన సన్నిధిలో కూర్చుండినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. కీర్తనకారుడు అంటారు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అంటారు. అంటే ప్రతి ఆత్మీయులైనటువంటి వారికి మనం ఎక్కడ కూర్చోవాలో, ఎవరి మధ్యలో ఉండాలో, ఎవరితో ఉండాలో ప్రతి సందర్భాన్ని గుర్తించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. రకరకాల చోట్లు కనబడుతాయి. వ్యర్థమైన మాటలు మాట్లాడే స్థలాలు ఉంటాయి. అపహాస్యం చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడే స్థలాలు ఉంటాయి. దేవునిని దూషించే చోటు ఉంటుంది. రకరకాలైనటువంటి చోటులు మనకి కనబడుతాయి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు కూర్చోవలసిన స్థావరాన్ని మీరు గుర్తించాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివినప్పుడు, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, చూడండి, తింటున్నారు, తాగుతున్నారు, కూర్చుంటున్నారు, చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు, వ్యర్థమైన స్థితిలో ఉంటున్నారు. ఆడుటకు లేచి నాట్యాలు ఆడుతున్నారట. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మనం ఎక్కడ కూర్చుండవలెనో ఆ స్థావరాన్ని గుర్తించాలి. చూడండి, 5వ తేదీ సాయంత్రం ప్రారంభించబడ్డాయి కోడికలు. ఇక్కడ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత వెంటనే సభా ప్రాంగణంలో సభ జరిగింది. మరుసటి రోజు ఉదయాన్నే ఇక్కడ ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. మధ్యాహ్నం నిన్న 2 గంటల దాకా ప్రార్థనలు జరిగాయి. మరలా సాయంత్రం సభా ప్రాంగణంలో సభ జరుగుతుంది. మరలా ఉదయాన్నే మరలా ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. అంటే దేవుని సన్నిధిలో కూర్చుంటే కలిగే ప్రత్యక్షతలు, దేవుని సన్నిధిలో కూర్చుంటే కలిగే ఆశీర్వాదాలు చాలా గొప్పవి. గుర్తించాము గనుకనే రాత్రైనా, పగలైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రకాలమైనా దేవుని సన్నిధిని విడువక
ఆయన నామాన్ని మనం మహిమపరిచేటటువంటి వ్యక్తులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో కూర్చుంటే కలిగే ఆశీర్వాదాలు ఏమిటో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, ఎక్కడ కూర్చోవాలి అనేది గమనిస్తే గుడారపు ద్వారమునొద్ద కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? గుడారపు ద్వారమునొద్ద కూర్చోవాలి. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుతారు. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ. చూడండి, ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు గుడారపు ద్వారము యొద్ద కూర్చున్నాడట. తన ఇంటి ముంగిట కూర్చొని చక్కగా రాయబడుతున్న మాట ఎండవేళ అని మనం చదువుతాం. ఎండవేళ అంటే శ్రమ కలిగిన వేళలో, కష్టము కలిగినటువంటి వేళలో, బాధలు ఇబ్బందులు కలుగుతున్నటువంటి వేళలో గుడారపు ద్వారము దగ్గర కూర్చొని తన ఇంటిని, తన వ్యక్తిగత జీవితాన్ని గమనించుకుంటూ చక్కగా అక్కడ కూర్చొని ఉన్నాడట. అదే సమయంలో 19వ అధ్యాయంలో గమనించినప్పుడు లోతు గవ్విని వెలుపట కూర్చొని ఉన్నాడని చదువుతాం. అంటే కూర్చుండవలసినటువంటి స్థావరాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించాలి. చక్కగా అంటారు, ఎండవేళ గుడారపు ద్వారమునొద్ద కూర్చుండినప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారట అక్కడ? అంటే దైవ సన్నిధానంలో కూర్చున్నప్పుడు, శ్రమ కలిగిన సందర్భాలలో ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు, కష్టం కలిగినటువంటి సందర్భాలలో దేవుని యొక్క పాదాల చెంత కూర్చున్నప్పుడు మొదట దైవ ప్రత్యక్షతను చూచాడు. దేవునికి స్తోత్రం. మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రార్థనకై ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షతను ప్రతి ఒక్క వ్యక్తి చూడాలి. ఎందుకు అంటే ఆయన నీతో ఏమి మాట్లాడబోతున్నారో, ఏమి నీ జీవితంలో జరిగించబోతున్నారో ప్రతి సందర్భాన్ని చక్కగా గుర్తుపట్టి నడిపించబడేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. అందుకే అంటారు ఆయన ప్రత్యక్షమయ్యారట. ప్రియ దేవుని ప్రజలారా, 5వ తేదీ నుండి వాక్యమయ్యున్న దేవుడు ఆయా సందర్భాలలో ఆయా దైవ సేవకుల నోట వాక్కుని ఇచ్చి ప్రత్యక్షతను ఆయన కలుగు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్య ప్రత్యక్షత ప్రతి ఒక్కరూ అనుభవించగలిగేటట్లు ప్రభు చేయటం మొదలు పెడుతూ ఉన్నాడు. చక్కగా ఆయన ప్రత్యక్షతను గుర్తుపట్టారు. తర్వాత వాక్యంలో రాయబడిన మాట, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు ఆయన ఎదురుగా నిలుచుండి ఉండిరి. కన్నులెత్తి చూచినప్పుడు దైవ ప్రత్యక్షతను చూసిన వాడు అంతటితో ఆగలేదు. కన్నులెత్తి ఆయన వైపు చూస్తున్నప్పుడు ప్రత్యక్షతను చూడగలిగాడు. 3 వ్యక్తుల యొక్క ప్రత్యక్షతను, అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ, త్రిత్వ దేవుని ప్రత్యక్షత. ప్రియ దేవుని ప్రజలారా, ప్రతి ఆత్మీయులు దైవ సాన్నిధ్యంలో కూర్చున్నప్పుడు ప్రత్యక్షతను చూడాలి. కన్నులెత్తి చూచినప్పుడు కనబడవలసినటువంటిది ఏమిటి అనంటే దైవ ప్రత్యక్షతను మనం గుర్తించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి.
దేవునిని చూచేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుని స్వరమును గుర్తించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. అప్పుడే ఆ ప్రత్యక్షతను చూచిన వారి జీవితంలో ఆయన మేలు చేయటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత రాయబడుతున్న మాట, అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు. చూడండి, ప్రత్యక్షతను చూచిన వ్యక్తి అక్కడే ఉండలేదట. అక్కడే ఉండి రానిలే చూద్దాం, వచ్చినప్పుడు వెళ్ళి నా సమస్యను చెప్పుకుందాం అనుకోవట్లేదు. ఎప్పుడు ప్రత్యక్షతను చూచాడో లేచి పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. అంటే హృదయంలో బోల్డన్ని సమస్యలు ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రత్యక్షమైనటువంటి దేవునికి చెప్పుకోవాలి. ఆయనతో సంభాషణ నేను చేయాలి, ప్రతి విషయాన్ని ప్రభుతో తెలియచేసుకోవాలి అని ఆయనతో తెలియచేసుకొనటానికి చాలా ఆసక్తి కలిగినటువంటి వాడై ఎదుర్కొనుటకు పరిగెత్తాడట. నేను ఒక ప్రాంతంలో పరిచయం చేస్తున్నప్పుడు ప్రియులారా, ప్రార్థనా మందిరానికి ఒక పెద్ద, చాలా వయసులో పెద్దది, ఇంచుమించుగా 70 ఏళ్ళు దాకా ఉంటాయి ఆవిడకి. కళ్ళేమో మంద దృష్టి అయినా కర్ర పోటేసుకొని వణుక్కుంటా ఇంటి దగ్గర నుండి చర్చి దగ్గరికి వచ్చేటప్పుడు ఈ మెయిన్ రోడ్ నుండి ఇంత దూరం ఉంటుంది, అట్లా ఉంటుంది చర్చి. నడుచుకుంటా, నాయనా ప్రతిరోజు నిన్ను అడుగుతున్నాను నాతో మాట్లాడమని, నాకు కనబడమని నేను అడుగుతున్నాను, ఎప్పుడు నాకు కనబడతావు నాయనా అని మాట్లాడుకుంటూ చర్చి దగ్గరకు వచ్చి, చర్చి దగ్గర ప్రార్థన చేసుకోవటానికి ఒక తెరగట్టి ఉండేవాళ్ళం. ఎవరు ఏ సమస్యలో ఉన్న విడి రోజులు అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఈమె అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా నాయన నాకు కనిపించు నాయన, ఒక్కసారి నాతో మాట్లాడు నాయన, నీ మాట వినడానికి నేను జీవిస్తున్నాను అనుకో, ఇప్పుడైనా నువ్వు నాతో మాట్లాడు నాయన అని చాలా బాధపడతా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉందామె. ఇక రోజు ప్రభు మాట్లాడకపోతే నా దగ్గరకు వచ్చి నాకు ఈరోజు ప్రభు మాట్లాడలా ఈ చెప్పుకొని బాధపడుతూ ఉండేది. ఇవన్నీ మా బ్రదర్ వినేవాడు. పాపం ఈమె చాలా బాధలో ఉంది, ప్రభు మాట్లాడట్లేదని బాధపడుతుంది. ఒకరోజు ప్రభులాగే మనం మాట్లాడదాం, ఈమెకి ధైర్యాన్ని కలుగు చేద్దాం, ఈమె సంతోషాన్ని తీరుద్దామని ఆలోచించి ఆమె వచ్చిన విశేషం వచ్చింది. కూర్చొని నాయనా నాయనా నాతో మాట్లాడు నాయనా అంటుంది. ఈ బ్రదరు ఆ తెర దగ్గరికి వెళ్ళి, అమ్మా మార్తమ్మా, అమ్మా మార్తమ్మా, నేనేనమ్మా మీ ప్రభుని, బేసు గొంతులో గొంతు మార్చి ఆమెను ఏదో తృప్తిపరచాలనుకున్నాడు. విచిత్రం ఏంటి తెలుసా, ఆమెకి కన్ను దృష్టి తక్కువ, మంద దృష్టి, కానీ చెవులు బాగా వినబడతాయి ఆమెకి. గుండు పిని కింద పడినా కూడా ఆ సౌండ్ గుర్తుపట్టగలిగిన అంత జ్ఞానం ఆమెకి. ప్రార్థన చేయటం ఆపి ఇటు చొవ్వేసి, ఆ క్లాత్ వైపు ఇటు చొవ్వేసి బాగా ఇనిస్తా ఉంది. అమ్మా నేనేనమ్మా నీ ప్రభుని. బ్రదరో మ్యాజిక్ చేయబాకో, మ్యాజిక్ చేయబాకో, నువ్వు గారడి చేయబాకో, యేసుక్రీస్తు స్వరమేంటో నేను ఎరుగుదును. వాడు కంగు తిన్నాడు. ఓ అమ్మో, ఈ మామూలు మనిషి కాదే. కొందరు మ్యాజిక్ చేసి గారడీ చేసి ఏదో మాట్లాడించాలని అన్నట్టుగా, సంతోషపరచాలన్నట్టుగా అనుకుంటారు. కానీ
గుర్తించి చక్కగా ఎవరి స్వరం ఏమిటో గుర్తుపడుతుంది ఆవిడ. అబ్రహాము ఎదుర్కొనుటకు పరిగెత్తుకుంటూ వెళ్ళి పాదాల మీద పడిపోయాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేల మట్టుకు వంగి అంటే తనకు తాను తగ్గించుకొని నేల మట్టుకు తల వంచి నమస్కారము చేసి చక్కగా అంటారు, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీవు నన్ను దాటిపోవద్దు. బ్రతిములాడుకుంటున్నాడు. శ్రమ కలిగిన సందర్భాలలో నేనున్నాను. ఈ సందర్భములో నీవు నన్ను దాటి వెళితే నా పరిస్థితి ఏమిటి? ఈ మధ్యాహ్నపు వేళలో ప్రభు సాన్నిధ్యానికి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రభువుని కోరుకోవాలి. అయ్యా, ఈ సభలకు మేము 5వ తేదీనే వచ్చాం. ఇక ఈ రాత్రి అయితే సభలు ముగించబడిపోతాయి. ఈ సభలు ముగించుకొని మీరు వెళ్ళిపోతారు, మేము వెళ్ళిపోయే పరిస్థితి. అయితే మమ్మును మీరు ఆశీర్వదించకుండా ఇక్కడి నుండి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. మీ దీవెనలు మేము స్వతంత్రించుకొని ఎలా వచ్చామో అలా వెళ్ళటం కాదు. మీ కటాక్షాన్ని, మీ దయను, మీ వాత్సల్యాన్ని మేము పొందుకొని ఇక్కడ నుండి వెళ్ళాలి. దేవుని దగ్గర ఆ దిశగా ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా అలనాడు అబ్రహాము జీవితంలో అద్భుతం చేసిన ప్రభువు ఇదిగో ఈ మధ్యాహ్నపు వేళలో దైవ వాక్కుని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు ఆయన జరిగించునుగాక. అద్భుత కార్యాన్ని జరిగించునుగాక. హల్లెలూయా. నీ కటాక్షం ఉన్న ఎడల నన్ను దాటి వెళ్ళొద్దు. నీ ఆశీర్వాదాన్ని పొందుకుంటేనే ఖచ్చితంగా దేవుని దగ్గర ఆ దిశగా మనం ప్రార్థన చేసుకుంటే ప్రభు మనల్ని దీవించి పంపుతాడు. యాకోబు యెబోకు దగ్గర ప్రార్థించాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను విడిచిపెడతానంటాడు. బోల్డంత ఆశీర్వాదం నువ్వు సంపాదించుకున్నావు కదా. భార్యలను సంపాదించుకున్నావు, దాసదాసీలను సంపాదించుకున్నావు, మందలను సంపాదించుకున్నావు, పిల్లలను సంపాదించుకున్నావు, బోల్డంత ఆస్తి కదా. ఇంకా నీకు ఆశీర్వాదం ఏమిటి? యాకోబు అంటాడు, నేను సంపాదించిన ఆశీర్వాదం కరెక్టే కాదనట్లేదు, కానీ ఎన్నో గారడీలు చేశాను. తండ్రిని మోసం చేశాను, అన్నయ్యను మోసం చేశాను, మామను మోసం చేశాను, అందరిని మోసగించి ఏదో గారడీలు చేసి సంపాదించుకున్నాను. అయితే ఇప్పుడు నాకు కావలసిన ఆశీర్వాదం ఏంటంటే అది పరసంబంధమైన ఆశీర్వాదమై ఉండాలి నాకు. దేవునికి స్తోత్రం. ఎన్నో ఉన్నాయి, నేను ఎన్నో సంపాదించాను, కానీ నాకు అవసరమైన ఆశీర్వాదం ఏంటంటే పరలోకపు ఆశీర్వాదం నాకు కావాలి. దేవుని దగ్గర ఒక ప్రతిఫలాన్ని పొందుకోవటానికి సిద్ధపడ్డాడు. ఈ మధ్యాహ్నపు వేళలో ప్రియ దేవుని ప్రజలారా, దేవుని దీవెనలు స్వతంత్రించుకొని ఇదిగో ఈ ఒంగోలు పట్టణాన్ని మనం విడిచి వెళ్ళాలి. ఆమేన్. స్వతంత్రించుకొని, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని, దైవ దీవెనను స్వతంత్రించుకొని మనము బయలుదేరాలి. అబ్రహాము చక్కగా వారిని తీసుకొని వచ్చి ఒక చెట్టు కింద కూర్చుండబెట్టి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం గమనించగలుగుతాం. అంటే దేవునికి ఆతిథ్యాన్ని ఇచ్చి దాని ద్వారా ప్రతిఫలాన్ని స్వతంత్రించుకున్నట్లుగా గమనించగలుగుతాం. ప్రియ దేవుని ప్రజలారా, ద్వారమునద్ద నీవు కూర్చుండి జాగ్రత్తగా నీవు ప్రతిదీ గమనించి
దైవ కృపతో నీవు నడిపించబడటం మొదలు పెడితే ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించాడు వెళ్ళిపోతున్నప్పుడు. చక్కటి సంతతి నీకు ఇవ్వబడుతుందని చెప్పి ఆశీర్వదిస్తున్నాడు. రే దేవుని ప్రజలారా, ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని ఆశపడుతున్నామో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిశ్చయముగా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పరసంబంధమైన దీవెన కలుగు చేయునుగాక. ఆమేన్. రెండో విషయం చెప్తాను, ఎక్కడ కూర్చోవాలి. రెండో విషయం, చేను కోయు వారి యొద్ద పంట కోసేటప్పుడు, వరి పంట కోసేటప్పుడు ఆ చేను కోసేటటువంటి వారి యొద్ద కూర్చుండాలి అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతారు. బోయాజు పొలములోనికి వచ్చిన రూతుతో చెప్తున్నాడు, అమ్మా, భోజన సమయం అనేది ఒకటి వస్తుంది. ఆ సమయంలో నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పాను. ఎక్కడ కూర్చుండెను? గట్టిగా చెప్తారు. చేను కాదు, చేను కోసేటటువంటి వారి దగ్గర వచ్చి అక్కడ కూర్చుందట. చాలామంది ఉన్నారు పొలంలో, అనేక మంది అక్కడ ఉన్నారు పొలంలో. బోయాజు పొలములోనికి వచ్చినటువంటి ఆమె, నా స్థానం ఎక్కడ, నేను ఎక్కడ కూర్చోవాలి, ఎవరి యొద్ద కూర్చోవాలి, ఎవరితో కూడా నేను ఉండాలి. పొలములోనికి అడుగుపెట్టిన వ్యక్తి చక్కగా చేను కోయువారి యొద్ద, అంటే దేవుని సేవకులు అనుకున్నాం, దైవ పరిచర్య చేసేటటువంటి వారి యొద్ద చక్కగా కూర్చొని సకల విషయాల్ని గమనించటం మొదలుపెట్టిందట. కొందరుంటారు, కథలు చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చుంటారు. ఇంక కొంతమంది ఉంటారు, లోక వార్తలు చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చుంటారు. మరికొంతమంది ఉంటారు, ఏ పాస్టర్ గారు ఎంత బాగా చెప్పాడు వాక్యం అని మార్కులు వేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చుంటారు. ఇంకో కొంతమంది ఉంటారు, ఎక్కడ ఏం జరుగుతుందో, ఏం తప్పు దొరుకుతుందో వెతికి అక్కడ కూర్చునే వాళ్ళు ఉంటారు. రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాల చోట కూర్చోటం మొదలు పెడతారు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, రూతు ఆమె చక్కగా వచ్చి చేను కోయు వారి యొద్ద చక్కగా కూర్చుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా కూర్చుండవలసిన స్థావరాన్ని గుర్తించి ఎవరి మధ్యలో మనం ఉండాలి, ఎవరితో మనం ఉండాలి, మన పరిస్థితులు, మన విధానాలు సమస్తాన్ని కూడా గుర్తుపట్టేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యంలో అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, వారు కోయు చేను కనిపెట్టి, చూడండి ఇక్కడ చక్కగా రాయబడుతున్న మాట, పంటను కోసేటటువంటి వారు ఎలా పంటను కోస్తున్నారు, ఏ విధంగా వారు ప్రయాసపడుతున్నారు, ఏ విధంగా వారు ఆత్మల భారంతో పోరాడుతున్నారు,
గుర్తించి వెంబడించమంటారు. బోయాజు పొలములోనికి వచ్చిన వ్యక్తికి కొన్ని సలహాలు ఇవ్వబడుతున్నాయి. రావటం చేను కోసే వారి దగ్గర కూర్చుని వారిని వెంబడించటం మొదలుపెట్టిందట. ఎందుకు వెంబడిస్తూ ఉంది? వెంబడించవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ వాక్యంలో కొంచెం పై వాక్యాలు కానీ చదివినప్పుడు ఆమెతో ఒక మాట చెప్తారు, కుమారి నా మాట వినుము, నీకు దాహము వేసినప్పుడు కొండల యొద్దకు వెళ్ళి పనివారు చేది పోసిన నీళ్లు తాగమంటాడు. నీకు దప్పిక వేసినప్పుడు నువ్వు వచ్చావు, పొలంలోకి వచ్చావు, సహవాసంలోనికి వచ్చావు, సంఘ సహవాసంలోనికి నువ్వు చేర్చబడ్డావు. సంఘ సహవాసంలో చేర్చబడినటువంటి వ్యక్తితో చెప్తున్న మాట, దాహము వేసినప్పుడు, హల్లెలూయా హల్లెలూయా. చాలా కొండలు ఉన్నాయమ్మా, ఏ కొండలో నీళ్ళంటే ఆ కొండలో నీళ్ళు తాగొద్దు. అక్కడక్కడ ఈ వేసవిలో చలివేంద్రాలు కనబడుతుంటాయి. నీళ్లు త్రాగటానికి వెళ్ళినా నీళ్ళని గ్లాసు తీసుకొని చూసి 10 సార్లు పరిశీలించి కానీ మనం తాగం. బోయాజు పొలములోనికి అడుగు పెట్టినటువంటి రూతుతో సెలవిస్తున్న మాటలు, నీకు దాహము వేసినప్పుడు ఏ కొండల యొద్దకు పోయి, చదవండి, దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి. చూడండి, పనివారు చేదిన నీళ్ళు. ఎవరి పనివాళ్ళు అంటే సమర్పణ కలిగి దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని పిలుపును పొంది మహిమ కలిగిన పరిచర్య చేయుచున్న సేవకుడు ఉన్నాడే, వారికి ఇవ్వబడిన సంఘం 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 30 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు. ఇవ్వబడిన సంఘము నిమిత్తం, ప్రభువా నాకు ఇచ్చిన ఈ విలువైన కొద్ది ఆత్మలు, వీరికి నేను ఏమి బోధించాలి, ఏ మాటలు వీరికి అనుగ్రహించాలి అని దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేసుకొని కనిపెట్టి ప్రభువిచ్చిన వర్తమానాన్ని తీసుకొచ్చి నిలబడినప్పుడు చక్కగా అంటారు, పనివారు చేది పోసిన నీళ్లు త్రాగు. నీకు దప్పిక వేసినప్పుడు జీవజలమనబడుతున్నటువంటి జీవపు ఓటను నువ్వు స్వీకరిస్తే నీ జీవితంలో ఆరోగ్యాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. జీవవాక్యాన్ని స్వీకరించమంటాడు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడిచ్చే వాక్కు శక్తి కలిగినది కనుక ఆ వాక్యాన్ని స్వీకరించాలి. ఆత్మీయ తల్లి మేరక్క గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా వారు చెప్పేవాళ్ళు, మీరు ఏది చేసినా అది సఫలం కావాలి అంటే ప్రార్థన చేసుకోవాలి. ఖచ్చితంగా ఒక పాట పాడాలన్నా ప్రార్థన చేసుకోవాలి, ఒక ప్రార్థన చేయాలన్నా ప్రార్థన చేసుకోవాలి. వేదిక మీద మీరు అక్కడ నిలవబడాలి అని అంటే దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మీరు అక్కడ నిలవబడినప్పుడు మీరు పాట పాడినా, స్తుతి ఆరాధన చేసినా, వాయిద్యాలు వాయించినా, పరిచర్య చేసినా, దేవుని వాక్యాన్ని ప్రకటించినా అది క్రియ జరిగించబడటం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా కాకుండా
ఏదో నా వంతు వచ్చింది కదా, నేను చెప్పాలి, నేను ప్రకటించాలని నేను నిలబడితే అది నీకు చెందదు, ప్రజలకు చెందదని చెప్పేవాళ్ళు. నిజమే. ప్రతి సేవకుడు దేవుని పాదాల దగ్గర చేరి ప్రార్థించేటటువంటి ఒక అనుభవం ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక అద్భుత కార్యాన్ని ప్రభు చేయటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటారు రూతుతో, నీకు దాహము వేసినప్పుడు, చెప్పండి గట్టిగా, పనివారు చేది పోసిన నీళ్లను, అంటే నీ దప్పిక ఆత్మదాహం తీర్చబడాలంటే నీకు అవసరమైన జీవపు మాటలు, జీవపు ఓటలు నీ జీవితానికి ఉన్నప్పుడు అది అద్భుతం చేయటం మొదలు పెడుతుంది. సేవకు వచ్చిన ప్రారంభ దినాలు అవి నాకు బాగా గుర్తు. ఒక చిన్నపాటి సభకు వెళ్ళాము. ఆ రోజుల్లో మేమంతా మైక్ సెట్లు పెట్టి లైటింగ్ కట్టి ఏర్పాట్లు చేస్తే, ఆ రోజుల్లో స్పీకర్ ఎవరంటే మేరక్క గారే స్పీకర్ ఆ మీటింగుల్లో. మేము ఆ మీటింగ్కి వెళితే పాటలు పాడి, మెయిన్ పాటలు పాడేటటువంటి వాళ్ళు ఎవరు రాలా. ఆ రోజు అన్నారు, నువ్వు పాట పాడు, ఈరోజు వెళ్ళి స్టేజ్ మీద పాట పాడు అన్నారు. నేను వచ్చే దొరకటమే మైకు అరుదు. ఎప్పుడైనా అవకాశం వచ్చేది, ఇక అడావుడుగా పుస్తకం తీసుకొని వచ్చే స్టేజ్ మీదకి వచ్చి మైకు, హలో హలో మైక్ టెస్టింగ్, హలో 1 2 3 హలో. అక్కడ కూర్చుంది ఆమె, కుర్చీ వేసుకొని, అయ్యా పరిశుద్ధాత్మ పొందేవా అనిందంతే, ఒకటే మాట. పొందల. మైక్ ఆడ పెట్టి వచ్చి కింద కూర్చో, మైక్ అక్కడ పెట్టి వచ్చి కింద కూర్చో అనింది. ముందు ఒక 200 మంది ఉన్నారు, అవమానం. వచ్చి కింద కూర్చొని ముఖం ఒక రకంగా పెట్టుకొని మూకిడిలో తాలింపు గింజలు వేసే చిటపట అంటాయి చూడు, అట్లాగుంది నా ముఖం. ఇక ప్రార్థనా మందిరానికి వెళ్ళిన తర్వాత నన్ను ఎందుకు పాట పాడనివ్వలేదని నేను అడగలేదు. నేను పరిశుద్ధాత్మ నింపుదల పొందనట్టు మీకు ఎలా తెలిసిందని అడిగాను నేను. అప్పుడు మేరక్క గారు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వచ్చే అడావుడి, ఆ మైకులు కొట్టడం, మైకుల్లో ఓదటం, హలో 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 అంటాం, గొంతు సవరించుకుని అంటాం, ఇవన్నీ ఆత్మ లేనివాడు చేస్తుంటాడు. పరిశుద్ధాత్మ నింపుదల లేనివాళ్ళు ఇలాంటివన్నీ ఓవర్ మాటలన్నీ చేస్తుంటారు. అదే పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉండవు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడో కత్తిరిచ్చేస్తాడు అన్నీ. అందుకని ముందు దేవుని ఆత్మను పొందుకొని చెప్పేటటువంటి వాళ్ళు. నిజమే, ఒక సంఘంలో దేవుని మాటలు ప్రకటించాలన్నా, పాటలు పాడాలన్నా, ఆ సంఘములో ఉన్నటువంటి వ్యక్తి ఆత్మ కలిగిన వాడై, దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ ప్రవాహం కలిగిన వాడై, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి రోజున మేము మాట్లాడుకున్నాం, అనిల్ పాస్టర్ గారు నేను మాట్లాడుకున్నాను. గంట టైం ఇస్తే మీరు ఎక్కువసేపు చెప్పారు ఏంటన్నానంటే, అన్న మాట ఏంటంటే, ఈ స్థానం ఎవరిదే, ఇక్కడ నిలబడేది ఎవరో చెప్పండి. పరిశుద్ధాత్ముడు నిలబడతాడు, సంఘానికి కాపరెవరో. రాజుని ఇక్కడ నిలబడి ప్రసంగాలు చేసి 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 ఉంటాడు. ఆయనలో ఉన్న అభిషేకం కొంచెమన్నా మనకు రాదా? దేవునికి స్తోత్రం. అందుకని టైం దాటిందిలే అన్నాడు ఆయన. నిజమే, నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు మాకు గోరంటల్లో కూడా వాక్యం చెప్పాలంటే భయంగా ఉంటుంది. ఎందుకు భయం అంటే, యేసన్న గారు వాక్యం చెప్పారు, బోల్డంత సేవకులు అక్కడ నిలబడే వేదిక మీద వాక్యాలు చెప్పి 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 నిలబడి ఉన్నారు. అంతమంది అభిషక్తులు నిలబడి వాక్యాన్ని ప్రకటించే చోట నిలబడాలంటే భయం, భయం. నిజమే, దైవ సన్నిధి ప్రతి చోట ఉంచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దాహము వేసినప్పుడు పనివారు చేదిన నీళ్లను నీవు త్రాగుమని చెప్పాను. రూతు గ్రంథంలో మరొక మాటను కూడా గమనిస్తే 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివినప్పుడు నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు ఎరుగని జనము దగ్గరకు నీవు వచ్చావు. ఇక్కడ గమనిస్తే ఈ విధానాలు, ఈ పద్ధతులు నీకు తెలియదమ్మా. బోయాజు పొలంలో అడుగు పెట్టబడినటువంటి వ్యక్తికి సూచనలు చెప్పబడుతున్నాయి. ఒకప్పుడు నీ ఊరు వేరు, నీ ప్రజలు వేరు, నీ నడవడిక వేరు, నీ జీవితమే వేరు. ఎరుగని చోటుకి ఇప్పుడు నువ్వు వచ్చావు. ఇక్కడ కొన్ని పద్ధతులు, కొన్ని క్రమాలు ఉంటాయి. ఆ క్రమాలని నీవు జాగ్రత్తగా గుర్తుపట్టాలి అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి ప్రార్థన మందిరానికి, మీరందరూ ఆత్మలో ఆనందిస్తున్నారనుకో, వాళ్ళకి విచిత్రంగా ఉంటారు. చూస్తూ ఉంటారు, ముఖంలో ముఖం పెట్టి చూస్తుంటారు. కొన్నిసార్లు ఏంట్రా ఇట్లా ఎగురుతున్నారేంటి, ఇలా ఇంత గట్టిగా అరిసి ప్రార్థన చేస్తున్నారు, విచిత్రంగా ఉంటుంది. మోయాబు దేశం నుండి వచ్చినటువంటి వ్యక్తితో అంటారు, అమ్మా ఈ పొలము యొక్క ప్రత్యేకత వేరు, ఇక్కడ పద్ధతులు, ఇక్కడ విధానాలు వేరు. ఎవరో ఒకరిని అడిగాను, ప్రసంగం టయానికి వస్తున్నారు, పాటలు సాక్ష్యాలు స్తుతి ఆరాధనకు రావట్లేదు ఏంటనంటే, ఆ కాకి గోల్లాగా ఉంటుందండి. ఏ గోలంట? కాకి గోల్లాగా, కాకులు అరిచినట్టు కావు 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 అని అరుస్తూ ఉంటారు. కాకి గోల్లాగా ఉంటుంది. అందుకని కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు వాక్యం వినే టయానికి వస్తున్నాము అని. ప్రారంభం నుండి దైవ సన్నిధికి వచ్చి ఒక్కొక్కటి గమనించుకుంటూ వస్తే దీనిలో ఉన్నటువంటి మాధుర్యం, స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి దైవశక్తి, దైవ ప్రసన్నత, ప్రతిదానిని నీవు గుర్తించి నీవు నడిపించబడితే నీ హృదయం ఆనందమయంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటారు, ఇక్కడ కొన్ని క్రమాలు ఉంటాయి. స్త్రీల కూటం ఉంటుంది, పరిశుద్ధాత్మ కూటం ఉంటుంది, బైబిల్ స్టడీ ఉంటుంది, ఆదివారపు ఆరాధన ఉంటుంది, 1వ తేదీ ప్రార్థన ఉంటుంది, అక్కడక్కడ సువార్త సభలు ఉంటాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సంఘ సహవాసంలో. ఈ పద్ధతులను నీవు గుర్తించాలి అంటాడు. దేవునికి స్తోత్రం. ఇంతకు ముందు ఎరుగని జనుల దగ్గరకు వచ్చావు. ఇక్కడ ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉంటాయి. 2-3 ఏకీభవించి ప్రార్థించే అనుభవాలు, గొలుసు ప్రార్థనలు ఉంటాయి. ఏక మనసుతో చేరి ఆరాధించే అనుభవాలు ఉంటాయి. కొట్లాటకి పొరపాటున చోటు ఉండదు. ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా నీవు గమనించి ఆధ్యాత్మిక స్థితిలో నీవు నడిపించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్పతనాలు చెప్పటం, డబ్బులు ఎక్కువ ఇచ్చిన పొగడటం, ఇలాంటివి కూడా ఉండవు. ప్రాధాన్యత ఉండేది ఎవరికైనా ఉంది అనంటే అది యేసయ్యకు మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక కొన్ని విషయాలు నీవు నేర్చుకోవాలి. ప్రయోజనకరమైనటువంటి మాటలు నేర్చుకొని ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తివిగా నీవు మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి మేము ఒక ప్రాంతంలో కూడికి బయలుదేరుతున్నాం. గుంటూరు దగ్గరలో ఒక సభ. బయలుదేరేటప్పుడు మాలో ఉన్న ఆలోచన ఏంటంటే, గత రాత్రి అక్కడ జరిగింది కదా సభ, చాలా బాగా జరిగింది. ఈరోజు ఈ ప్రాంతానికి వెళ్ళి
ఉజ్జీవంగా కోటాన్ని పెట్టి దుమ్ము రేపాలి. ఏం రేపాలి? దుమ్ము రేపాలి. ఆ ఊర్లో దేవుడు ఒక ఉజ్జీవ జ్వాల రగిలించాలి అని మేము మాట్లాడుకుంటున్నాం సామాన్లు సర్దుకుంటా. మేరక్క గారేమో అక్కడ ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉండేవాళ్ళు. ఆమె కుర్చీలో కూర్చొని మా మాటలన్నీ వింటూ అందరిని ఒకసారి చూసి దుమ్ము రేపాలి అంటున్నా, ఎవరిది అని అడిగింది. ఆ ఊరిలో దుమ్ము రేపాలి అని అంటున్నా. ఆమె ఏమందో తెలుసా? మీ దుమ్ము రేగకుండా చూసుకోండి అని. మీ దుమ్ము రేగకుండా చూసుకోండి అని. వెళ్ళాం కోటానికి. ఉద్యమం. లైట్లు కట్టాము, బాక్సులు కట్టాము, తెర కట్టాము, అన్నీ ఏర్పాటు చేసాం. వేసవకాలం. ఎవరో టెలిగ్రామ్ ఇచ్చినట్లుగా మేఘాలన్నీ వచ్చి ఆ ఊర్లోకి వచ్చాయి. విపరీతమైన గాలి కొడితే కట్టిన తెర ఎగిరిపోయింది. కట్టిన లైట్ స్తంభాలన్నీ పడిపోయినాయి, బాక్సులన్నీ పడిపోయినాయి. వేసిన బరకాలన్నీ గాలికి ఎగిరిపోతుంటే అందరూ పరిగెత్తుతున్నాం పట్టుకోవటానికి. మోపైన వర్షం కురిసిందండి. మోకాల్లోతు నీళ్ళు వచ్చాయి. ఇక అన్నీ కట్టుకొని మా వస్త్రాలు చూసుకుంటే తెలుపు కాస్త ఎరుపోయాయి. ఇక మేము సామాన్లన్నీ సర్దుకొని గోరంట్లు వచ్చి సామాన్లు దించుతున్నాం. మేము కోటానికి వెళ్ళిన దగ్గర నుండి తిరిగి వచ్చేదాకా ఆమె అక్కడే కూర్చొని చూస్తూ ఉండేది. వచ్చినంత వరకు అందరం ఎర్రగా దిగుతున్నాం. దుమ్ము రేగిందా అనింది. మేము ఏదో సాధించాలని పరిగెత్తాం. ఏది? అక్కడ ఆ ఊర్లో అద్భుతం జరిగింది కదా, ఆ పవర్తోనే వెళ్ళి ఇక్కడ చేసేద్దాం అనుకున్నాం. ఆ రోజు అతిశయానికి చోటు. అదే పవర్తో ఇక్కడ వెళ్ళి అడుగుపెట్టి జయ జీవితం పొందాలనుకున్నా. దేవుని వాక్యం అంటది, కొన్ని పద్ధతులు నేర్పబడుతూ ఉంటాయి. నువ్వు బోయాజు పొలంలోనికి వచ్చావు. ఈ బోయాజు పొలంలో కొన్ని పద్ధతులు నేర్పబడతాయి, నేర్చుకోవాలి. పరిశుద్ధుల యొక్క పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుని చక్కటి మాటలను స్వీకరించి హృదయంతర భాగాలలో భద్రపరుచుకొని దైవ కృపను పొందే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటారు, ఎరుగని ప్రజల దగ్గరకు నీవు వచ్చావు. 21వ వాక్యాన్ని చదివితే రూతు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యంలో, మోయాబీరాలైన రూతు అంతేకాదు ఇక్కడ గమనించండి, బోయాజు పొలములోనికి వచ్చినటువంటి వ్యక్తితో చెప్పబడుతున్న మాటలు ఇక్కడనే నిలకడ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నిలకడ కలిగి ఉండు. కాలం సంకుచితంగా ఉంది. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో రాబోతున్న దినాలు ఆసనం అవుతున్నాయి. ఒక స్థిరమైన జీవితం నీకు కావాలి అంటున్నాడు. కావాలంటే చూడండి, చాలామంది ఉంటారు, ఏ సంఘంలో స్థిరంగా ఉండరు. వాళ్ళు తిరుగుతూ ఉంటారు. దేవుని వాక్యం అంటుంది, నీవు స్థిరపరచబడవలసిన చోటు గుర్తించి ఆది అపోస్తుల ఉపదేశ క్రమములో నీవు స్థిరపరచబడాలి, నిలకడ కలిగి ఉండాలి. పునాది గట్టిగా ఉందా లేదా చూసుకోవాలి. అటు ఇటు పరిగెత్తటం కాదు. స్థిరమైనటువంటి జీవితం అనేది చాలా అవసరమై ఉన్నది. అది పొందుకోవాలంటే ప్రార్థనా శక్తి నీ జీవితంలో ఉన్నప్పుడు
నిలకడ నీకు ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు అటు ఇటు చూసి పరిగెత్తుతుంటారు. ఎక్కడైనా విచిత్రం జరిగితే అక్కడికి పరిగెత్తుతుంటారు. అక్కడ అద్భుతం జరిగిందంటే అక్కడికి పరిగెత్తుతుంటారు. ఎక్కడికో వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటారు. దేవుని వాక్యం అంటుంది, నీవు వాక్యం మీద స్థిరపడి సంఘ సహవాసంలో స్థిరమైన జీవితం అనేది నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. నిలకడ, కదిలిపోకుండా, కుడి ఎడమలకు తొలగిపోకుండా క్రీస్తు అనే బండ మీద నీవు స్థిరపరచబడి ప్రభు కొరకు నీవు విలువైన సాక్షిగా జీవించాలి. అందుకే అంటారు, చేను కోయు వారి యొద్ద కూర్చుండి ప్రతి సందర్భాన్ని నీవు గుర్తుపట్టమంటాడు. నిలకడ కలిగి జీవించాలి. ప్రార్థనా మందిరానికి ఒక అతను వస్తున్నాడు. అతనికి పాట ఇవ్వకపోతే పిచ్చోడైపోతాడు. ఏమి ఇవ్వకపోతే, పాట ఇవ్వకపోతే పిచ్చోడైపోతాడు. అంతేకాదు, బ్లేడ్ ఉంటుంది ఆయన దగ్గర ఎప్పుడు. పిచ్చోడైపోయి కోసేసుకుంటాడు చేతులు పాట ఇవ్వకపోతే. కనీసం ప్రసంగానికి ముందైనా పాట ఇవ్వాలి, ఈగిపోతే అస్సలు పిచ్చోడైపోతాడు. ఒకరోజు పార్టీలా ఈగిపోయేసరికి ఆయన భార్య ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమేమనడానికి చెప్పండి గట్టిగా. పాట ఇవ్వలేదు, జనాలు నన్ను ఏమనుకుంటారు, ప్రజలు నన్ను ఏమనుకుంటారు, ఊరు జనాలు నన్ను ఏం చేయకపోతే వీడికి పార్టీ లేదని అనుకుంటారు. వెళ్ళిపోయి బైబిల్ తీసుకొని ఇసురుగొట్టి ఇంటి మీద మూలలు ఒక మూలడు కూర్చొని ఉన్నాడు. దేవుడు అక్కడికి వెళ్ళాడు. తప్పుతుందా నువ్వు చేదరించుకున్నా, నేను రాను చర్చికి రాను, చర్చి లేదు గిర్చి లేదు అన్నా, పాస్టర్ లేడు గేస్టర్ లేడు అన్నా, నువ్వు ఎన్ని తిట్టుతున్నా ఆయనకు తప్పుతుందా? ఆయన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు కదా, అందుకని మేడ మీదకి దిగొచ్చాడు. సహోదరుడా, ప్రార్థనా మందిరానికి వెళ్ళలేదా? వెళ్ళనండి ఇక మీదట అంటాడు. ఎందుకు వెళ్ళాలండి? నాకు ప్రాధాన్యత లేదు అక్కడ, నేను వెళ్ళను. ప్రభు అంటాడు, ప్రాధాన్యత లేకపోతే ఏమిటి, నువ్వు సీనియర్ అవు కదా సంఘంలో, ఎల్లు సంఘానికి వెళ్ళు. నేను పొరపాటున వెళ్ళను, వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఇంట్లోనన్నా ఉంటానుగా, నేను చర్చికి వెళ్ళను అన్నాడు. ప్రభువే కాస్త దిగాడు. ఎందుకంటే మనం దిగం కదా, బెట్ ఎక్కువ. ప్రభువే కాస్త కిందకి దిగి, నువ్వు ఏమనుకొని వెళ్ళావు చర్చికి వెళ్ళేటప్పుడు? ప్రతి పాట తీసుకొని, పుస్తకంలో ఉన్న ప్రతి పాట తీసుకొని, ఈ పాట పాడాలా, ఈ పాట పాడాలా, ఈ పాట పాడాలా అని ఒక 10 పాటలు సెలెక్ట్ చేసుకొని అనుకుంటూ చర్చికి వెళ్తున్నాడు. ఈయన వెళ్ళేలోపు ఈయన అనుకున్న పాటలు అందరూ పాడేశారు. ప్రభు అంటాడు, ఏమనుకొని వెళ్ళావు చర్చికి? నేను పాట పాడితే ప్రజలు నన్ను మెచ్చుకోవాలని కదా నువ్వు వెళ్ళావు. అవునండి. నేను పాట పాడితే పాస్టర్ గారు నన్ను గణపరచాలని కదా నువ్వు వెళ్ళావు. అవునండి. నేను పాట పాడితే ఊరి ప్రజలందరూ నన్ను మెచ్చుకోవాలని కదా వెళ్ళావు. అవునండి. మరి నేను పాట పాడితే నా దేవుని నామం మహిమపరచబడాలని వెళ్ళలేదు కదా అన్నాడట ప్రభు. అవునండి. అందుకనే పాస్టర్ గారిలో నేనుండి నీకు పాట ఇవ్వకుండా చేశా. నీ జీవితానికి నిలకడ కలిగేటట్లు చెయ్యాలని, బుద్ధి చెప్పాలని, సరైన స్థిర జీవితాన్ని నీకు ఇవ్వాలని నేను ఆశపడి పాస్టర్ గారిలో నేను ఉండి నీకు పాట ఇవ్వకుండా చేశాను. ప్రభు అంటాడు, పాడు, ఇప్పుడు పాట పాడు, స్వరమెత్తి పాట పాడు. వీళ్ళారా, ఆయన అంటాడు,
మైక్ లేకపోతే గొంతు రాదండి. ఏం రాదట? మైక్ లేకపోతే గొంతు రాదని ప్రభు అంటాడు. అవసరం లేదు, పాడు. కనీసం డ్రమ్ము లేకపోయినా కంజరన్న ఉండాలా పాట పాడాలంటే. ప్రభు అంటాడు, నా వెనక దేవదూతల సైన్యం ఉంది. నీవు పాట పాడుతూ ఉంటే ప్రహర్షించి హర్షించి ఆనందించగలిగే ఒక ఉజ్జీవం అనేది రగిలించబడుతుంది. ప్రియులారా, ఆ మేడ మీద పాడుతూ ఉంటే ఒక అర్ధగంట సమయం పరిశుద్ధాత్మ చేత అగ్ని అభిషేకాన్ని పొంది, ఆనందాన్ని పొంది, సంతోషాన్ని పొంది, మరల పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తుకొని ప్రార్థన ముగించే టయానికి వచ్చి చేరాడు. ప్రార్థన ముగించే టయానికి వచ్చి చేరాడు. వచ్చి మైక్ తీసుకొని చెప్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థనకు వచ్చిన సరైన నిలకడ నా జీవితంలో లేదు. ఈరోజు ప్రభు నేనేంటో నాకు తెలియచేశాడు. ఏది చేసినా నేను కనబడాలనుకున్నాను, కానీ యేసయ్య నామం గణపరచబడాలని నేను ఆశించలేదు. ఇప్పుడు నాకు దేవుడు బుద్ధి చెప్పాడు, ఇక మీదట నేను ఏది చేసినా నా తండ్రి నామం గణపరచబడాలి, నా తండ్రి నామం గణపరచబడాలి, నా తండ్రి నామం హెచ్చించబడాలని కోరుకుంటా. నిలకడలేని ఆ వ్యక్తికి దేవుడు నిలకడ కలుగు చేశాడు. అందుకే బోయాజు పొలంలో చెప్పబడుతుంది, నీవు ఇక్కడనే నిలకడ కలిగి ఉండాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 22వ వాక్యాన్ని చదువుతారు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 22వ వాక్యం. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, ఇక్కడ చాలా గమనించండి, వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవుట మంచిది. సమస్త విషయాలు గమనించినటువంటి నయోమి చెప్తున్న మాటలు, చాలా చేనులు ఉన్నాయమ్మా, చాలా పొలాలు ఉన్నాయి, శత్రువైన సాతానుకు సంబంధించిన పొలాలు కూడా ఉన్నాయి, జీవిస్తున్న ఈ దినాలు కడవరి దినాలు, ప్రతి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే దినాలు, ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు కాపాడుకునే దినాలు. గనుక పక్కనున్న పొలాలలో ఉంటారే, వాళ్ళు నిన్ను చూడకుండా ఉండేటట్లు వేరొక పొలములో వారికి కనబడకుండా నువ్వు మరుగై ఉండాలి, క్రీస్తులో మరుగై ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకొని సంఘ సహవాసములో నువ్వు స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పొలము ఈ పొలము అక్కడ ఇక్కడ అని ఊరంతా తిరగటం కాదు. నీవు సంఘ సహవాసంలో స్థిరంగా ఉండి ఎవరి కంట కనబడకుండా, ఎందుకంటే సాతానుగాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగుతున్నాడు. వాని కంట పడకుండా నీవు సహవాసములో నీవు మరుగై ఉండాలి. బయట తిరగొద్దు. తిరిగేవంటే వాడు మింగేస్తాడు. అందుకని సాతానుకు కనబడకుండా, వేరొక పొలములో ఉన్న వ్యక్తులకు కనబడకుండా నీవు మరుగై ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సంఘ సహవాసంలో స్థిరంగా ఉండండి, అటు ఇటు పరిగెత్తకుండా. ఎందుకంటే కడవరి దినాలు, యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. సమయం చెప్పలేదు ఆయన, నేను త్వరగా వస్తానని చెప్తున్నాడు. ఒకవేళ ఇదిగో ఈ ప్రార్థనలో ఉన్నామే, ఇప్పుడు రావచ్చు. సభలు ముగించుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు రావచ్చు దేవుని రాకడ. సంసిద్ధపాటు కలిగి దైవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఇంకా వాక్యము చేత పరిపూర్ణంగా స్థిరపరచబడే వ్యక్తులుగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు సంఘ సహవాసంలో నిలకడ కలిగి జీవిస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది,
నీకు సంపూర్ణ బహుమానం. 2వ అధ్యాయం 12వ వాక్యం చదువుతారు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యంలో, నీవు ఏమైతే చేసేవో దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆయన రెక్కల క్రిందకి నీవు వచ్చావు. సగం కాదట, సగం కాదు. ఎవరైతే సంఘ సహవాసంలో స్థిరం కలిగి ఉండి దైవ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారో వారి కొరకు బహుమానాన్ని చేత పట్టుకొని రాబోతున్నాడు. సంపూర్ణమైన బహుమానాన్ని చేత పట్టుకొని రాబోతూ ఉన్నాడు. ఆ బహుమానాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చి ఒక విలువైన ఆశీర్వాదాన్ని ప్రభువు కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. గనుక ఈ మధ్యాహ్నపు వేళలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆయన ఇచ్చే బహుమానాన్ని మనం స్వతంత్రించుకొని ఈ సభల నుండి మనం తిరిగి వెళ్ళేటప్పుడు బహుమానాన్ని పొందుకొని ఆనందంగా విజయోత్సాహాలతో దేవుని సన్నిధిలో నుండి మనం బయలుదేరి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం అంటుంది, వారు బేతేలులో దైవ సన్నిధికి వచ్చి సాయంకాలం వరకు కూర్చున్నారట. దైవ సన్నిధిలో కూర్చొని దైవ ఆశీర్వాదాన్ని పొందారు. 1 ప్రత్యక్షత, 2 సంఘ సహవాసంలో నిలకడగలిగి ఉంటే మనం దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా ఉంటాం. అలాంటి ధన్యత యేసయ్య మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ప్రభు ఈ మాటలు వినికిడిలో స్థిరపరచునుగాక.